న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బీ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వెలిసి ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా బుధవారం ఉదయం పందిరిలాట ముహూర్తం ఘనంగా నిర్వహించారు. ఎన్నో సంవత్సరాల నుండి పెద్దల సలహాలతో భక్తుల సహకారంతో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి వర్తక సంఘం సభ్యులు భక్తులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వెలిసి ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా బుధవారం ఉదయం పందిరిలాట ముహూర్తం ఘనంగా నిర్వహించారు. ఎన్నో సంవత్సరాల నుండి పెద్దల సలహాలతో భక్తుల సహకారంతో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి వర్తక సంఘం సభ్యులు భక్తులు పాల్గొన్నారు. ఓసారి వచ్చిన షోక్ అమ్మ దానిపోయింది మరి నాకు ఏం అర్థం లేదు. అయితే మరి చచ్చిపోయి పడిపోయి ఎక్కువ బొబ్బసం చాలా బాగుంది. పడితే నీకు బ్లడ్ ఎక్కించాను. बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, गणेश महाराज की जय. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో సుంకరపాలెం బైపాస్ సెంటర్ వద్ద శ్రీ వరసిద్ధి వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా పందిరిరాట ముహూర్తం కార్యక్రమం నిర్వహించారు. బైపాస్ సెంటర్లో గల వ్యాపారస్తుల సహకారంతో ప్రతి సంవత్సరం వినాయక చవితిని ఘనంగా నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వరసిద్ధి వినాయక వర్తక సంఘం ప్రెసిడెంట్ నామా గోపాలకృష్ణ, సుంకర విశ్వనాథం వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో సుంకరపాలెం బైపాస్ సెంటర్ వద్ద శ్రీ వరసిద్ధి వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా పందిరిరాట ముహూర్తం కార్యక్రమం నిర్వహించారు. బైపాస్ సెంటర్లో గల వ్యాపారస్తుల సహకారంతో ప్రతి సంవత్సరం వినాయక చవితిని ఘనంగా నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వరసిద్ధి వినాయక వర్తక సంఘం ప్రెసిడెంట్ నామా గోపాలకృష్ణ, సుంకర విశ్వనాథం వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు.
కాజలూరు మండలం కోలంక గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో శ్రీ షిరిడి సాయిబాబా వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణకర్తలు పాకులపాటి వెంకట సత్యనారాయణ రాజు, అరుణ దంపతులతో పాటు డాక్టర్ వీరేశ్వర రాజు, వెంకట సాయి సింధూజ దంపతులు ప్రత్యేక పూజలు పాల్గొని బాబావారి విగ్రహ ప్రతిష్ఠ పూజలు చేశారు. ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, పలువురు ప్రముఖులు బాబావారిని దర్శించి పూజలు చేశారు. అనంతరం భారీ అన్న సమరాధన కార్యక్రమాన్ని నిర్వహించగా పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబావారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. కాజలూరు మండలం కోలంక గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో శ్రీ షిరిడి సాయిబాబా వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణకర్తలు పాకులపాటి వెంకట సత్యనారాయణ రాజు, అరుణ దంపతులతో పాటు డాక్టర్ వీరేశ్వర రాజు, వెంకట సాయి సింధూజ దంపతులు ప్రత్యేక పూజలు పాల్గొని బాబావారి విగ్రహ ప్రతిష్ఠ పూజలు చేశారు. ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, పలువురు ప్రముఖులు బాబావారిని దర్శించి పూజలు చేశారు. అనంతరం భారీ అన్న సమరాధన కార్యక్రమాన్ని నిర్వహించగా పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబావారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. मंदिर अंतर्भागे श्री शिरडी साईनाथ वीक्षणादि एवं शुभमणितिस्य श्री शिरडी साईनाथ कुटुंबिकादि सर्वोत्साहप्रदमस्तु वृत्ति उद्योग व्यापारादि प्रापंचिक लौकिक व्यवहारादि समस्तं शुभमस्तु शुभप्रदमस्तु आत्मज्ञान प्राप्तिरस्तु. బాబా వారి యొక్క శిష్యులు ఈ ఫలశ్రుతి ద్వారా కర్తలకు వారి వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు వారు చేయడం జరిగింది. అది అయిన తర్వాత మహారాజ్ కి జై, శ్యామ్ సింగ్ మహారాజ్ కి జై, సాయినాథ్ మహారాజ్ కి జై, గురు శ్యామ్ సింగ్ మహారాజ్. అందరూ కూడా బాబావారిని చూస్తూ మనసారా దండం పెట్టు చక్కగా అందరూ కూడా బాబావారి దర్శనం చేసుకోండి. ఇంకా దయచేసి ఎవరు కూడా ముందుకు రాకూడదు. ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. చూడండి చూడండి సాయి సేవకు శుక్ర లోక్ సాయి జయ జయ సాయి ద్రాక్షర సాయి సాయిరా సాయి సేవకు సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయిరా జయ సాయి సాయిరా సాయిరా. వారి పిల్లలు కూడా సాయి సేవకులే. ఒక అబ్బాయి ఇప్పుడు అమెరికాలో చదువుకుంటూ ఉన్నాడు. ఓం సాయి శ్రీ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. నిర్విఘ్నంగా ఆ వెలిగి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. చక్కటి సేవ. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ 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 సాయి క్లియర్ చేస్తారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. చక్కటి సేవలు విస్తృతంగా ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో స్థానిక సచివాలయం ఆవరణలో ప్రతి 4వ బుధవారం హెల్త్ క్యాంప్ నిర్వహిస్తామని, ఈ క్యాంపులో భాగంగా గ్రామ ప్రజలకు బీపీ, షుగర్ వంటి వ్యాధులకు రక్త పరీక్షలు చేసి మందులు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ సురేష్ కుమార్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పావని, హెల్త్ అసిస్టెంట్ రమేష్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో స్థానిక సచివాలయం ఆవరణలో ప్రతి 4వ బుధవారం హెల్త్ క్యాంప్ నిర్వహిస్తామని, ఈ క్యాంపులో భాగంగా గ్రామ ప్రజలకు బీపీ, షుగర్ వంటి వ్యాధులకు రక్త పరీక్షలు చేసి మందులు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ సురేష్ కుమార్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పావని, హెల్త్ అసిస్టెంట్ రమేష్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం కామిరెడ్డి వారి వీధిలో నూతనంగా నిర్మించిన హరశక్తి ఘాట్ ప్రారంభోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు దంపతులు పీటలపై కూర్చొని పరమశివుడికి పూజలు నిర్వహించారు. పాలిపు వెంకటవర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు బాబీ శర్మ బ్రహ్మత్వంలో పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వేగేసిన భాస్కరరాజు, ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం కామిరెడ్డి వారి వీధిలో నూతనంగా నిర్మించిన హరశక్తి ఘాట్ ప్రారంభోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు దంపతులు పీటలపై కూర్చొని పరమశివుడికి పూజలు నిర్వహించారు. పాలిపు వెంకటవర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు బాబీ శర్మ బ్రహ్మత్వంలో పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వేగేసిన భాస్కరరాజు, ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. ఇది ఓకే. ఈరోజు ఇంజరం గ్రామంలో కామిరెడ్డి వారి వీధిలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద హరశక్తి ఘాట్ అని చెప్పి కాలువ ప్రక్కనే చిన్న పరమేశ్వరుని యొక్క విగ్రహాన్ని స్థాపించుకొని ఈ యొక్క హరశక్తి ఘాట్ని నిర్మించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సమాజంలో అందరూ ఉద్యోగాలు చేసుకుని మనశ్శాంతి కోల్పోతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఈ యొక్క హరశక్తి ఘాట్ నందు కూర్చుని ప్రశాంతంగా పరమేశ్వరుని ధ్యానం చేసుకోవడం కోసం ఈ యొక్క హరశక్తి ఘాట్ని నిర్మించుకోవడం జరిగింది. ఈరోజు 9:09 స్వామివారి యొక్క విగ్రహ స్థాపన కార్యక్రమం, అలాగే విశేషంగా హోమాలు ఇవన్నీ కూడా జరిగాయి. పూర్ణాహుతి అంగరంగ వైభవంగా జరిగింది. అదేవిధంగా ఒక 3000 మందికి సుమారుగా అన్న సమారాధన కార్యక్రమం కూడా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మా ఇంజరం గ్రామస్తుడు పాలిపు వెంకటవర్మ సహకారంతో ఆయన యొక్క ఆధ్వర్యంలో జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క భక్తులు కూడా విశేషంగా విచ్చేసి ఆనందించి ఆ యొక్క స్వామివారిని, అదేవిధంగా ఈ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా చూసి చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ స్వామివారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలులో కొత్తగా ఎస్ఐగా ఛార్జ్ తీసుకున్న రవిచంద్ర కుమార్ బిక్కవోలులో ద్విచక్ర వాహనదారులను తనిఖీ నిర్వహించారు. ఎస్ఐ మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని తెలిపారు. అంతేకాకుండా మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అలాగే 18 సంవత్సరాల లోపు పిల్లలకు ఎవరైనా ద్విచక్ర వాహనాలు నడిపినా, అలాగే వారికి వాహనాలు ఇచ్చిన పెద్దలపైన లేదా తల్లిదండ్రులపైన కేసు నమోదు చేస్తామని తెలిపారు. అదేవిధంగా ఈ మధ్యన ద్విచక్ర వాహనాలు చోరీలు జరుగుతున్న నేపథ్యంలో సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు పత్రాలు సరిచూసుకోవాలని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలులో కొత్తగా ఎస్ఐగా ఛార్జ్ తీసుకున్న రవిచంద్ర కుమార్ బిక్కవోలులో ద్విచక్ర వాహనదారులను తనిఖీ నిర్వహించారు. ఎస్ఐ మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని తెలిపారు. అంతేకాకుండా మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అలాగే 18 సంవత్సరాల లోపు పిల్లలకు ఎవరైనా ద్విచక్ర వాహనాలు నడిపినా, అలాగే వారికి వాహనాలు ఇచ్చిన పెద్దలపైన లేదా తల్లిదండ్రులపైన కేసు నమోదు చేస్తామని తెలిపారు. అదేవిధంగా ఈ మధ్యన ద్విచక్ర వాహనాలు చోరీలు జరుగుతున్న నేపథ్యంలో సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు పత్రాలు సరిచూసుకోవాలని తెలిపారు. హెల్మెట్స్ ధరించి ట్రావెలింగ్ చేయాలి. రోడ్డు ప్రమాదాలు జరగడం వల్ల చాలామంది
గాయాలు కావడం కానీ చనిపోవడం కానీ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా హెల్మెట్ ధరించడం, కొంచెం స్పీడ్ తగ్గించుకొని ప్రయాణించడం చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో సంత మార్కెట్ సెంటర్లో నూతనంగా నిర్మించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆలయ నిర్మాణకర్త శ్రీ నేమాని భాస్కర రామం గారి ఆధ్వర్యంలో మాజీ శాసన సభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని స్వామివారి విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేయటం జరిగింది. గత ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ దేవాలయానికి 1,10,00,000 రూపాయలు మంజూరు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో సంత మార్కెట్ సెంటర్లో నూతనంగా నిర్మించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆలయ నిర్మాణకర్త శ్రీ నేమాని భాస్కర రామం గారి ఆధ్వర్యంలో మాజీ శాసన సభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని స్వామివారి విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేయటం జరిగింది. గత ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ దేవాలయానికి 1,10,00,000 రూపాయలు మంజూరు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. सूर्याश्चंद्रमसा
గంజాయి స్వాధీనం 9 మంది అరెస్ట్. చింతూరు మండలం మోతిగూడెం చెక్ పోస్ట్ వద్ద 9 మందిని అరెస్ట్ చేసి 265 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా బుధవారం తెలిపారు. ఒడిశా నుంచి మహారాష్ట్ర, తెలంగాణకు కారు, బైక్స్ పై గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. పట్టుబడిన గంజాయి విలువ దాదాపు 13.50 లక్షలు ఉంటుందన్నారు. నెల్లూరు జిల్లా చింతూరులో గంజాయి స్వాధీనం 9 మంది అరెస్ట్. చింతూరు మండలం మోతిగూడెం చెక్ పోస్ట్ వద్ద 9 మందిని అరెస్ట్ చేసి 265 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా బుధవారం తెలిపారు. ఒడిశా నుంచి మహారాష్ట్ర, తెలంగాణకు కారు, బైక్స్ పై గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. పట్టుబడిన గంజాయి విలువ దాదాపు 13.50 లక్షలు ఉంటుందన్నారు. ఫస్ట్ కేసు డీటెయిల్ ఎలా ఉంది? ఈ కేసు మోతిగూడెం పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేశాము. ఈ కేసులో 215 kg గాంజా ఇంకా ఒక కార్ సీజ్ చేశాము. ఈ పర్సన్ ఒడిశా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరూరు వై జంక్షన్ ఎత్తు రోడ్డు సమీపంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యులు నిర్లక్ష్యం కారణంగా వ్యక్తి చనిపోయాడంటూ బంధువులు ఆందోళన. మామిడికుదురు మండలం పెదపట్నం లంక గ్రామానికి చెందిన బోరుసు కనకరాజు, వయసు 53, జ్వరం కారణంతో అమలాపురం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆగస్టు 26న జాయిన్ అయ్యి చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం చనిపోవడంతో రోగి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. సరైన వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కనకరాజు మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతి చెందిన కనకరాజు మృతదేహాన్ని హాస్పిటల్ సిబ్బంది స్ట్రెక్చర్ పై బయటకు తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనకరాజు మృతదేహంతో హాస్పిటల్ ముందు బంధువులు ఆందోళనకు దిగారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరూరు వై జంక్షన్ ఎత్తు రోడ్డు సమీపంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యులు నిర్లక్ష్యం కారణంగా వ్యక్తి చనిపోయాడంటూ బంధువులు ఆందోళన. మామిడికుదురు మండలం పెదపట్నం లంక గ్రామానికి చెందిన బోరుసు కనకరాజు, వయసు 53, జ్వరం కారణంతో అమలాపురం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆగస్టు 26న జాయిన్ అయ్యి చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం చనిపోవడంతో రోగి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. సరైన వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కనకరాజు మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతి చెందిన కనకరాజు మృతదేహాన్ని హాస్పిటల్ సిబ్బంది స్ట్రెక్చర్ పై బయటకు తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనకరాజు మృతదేహంతో హాస్పిటల్ ముందు బంధువులు ఆందోళనకు దిగారు. ఈ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.